2 రోజులుగా సాగర్ కవాచ్ కార్యక్రమంలో చేపట్టారు విశాఖ లోకల్ మెరైన్ పోలీసుల బృందం. వీరితో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు సైతం పాల్గొని సముద్ర తీర భద్రతపై సమీక్షను నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల నుంచి ఆటంకవాదులు వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో డెమోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 1800 మంది మెరైన్ అండ్ లోకల్ పోలీసులు పాల్గొన్నారు. తీర ప్రాంత భద్రత, కోస్టల్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. సెక్యూరిటీ ఫోర్సెస్ మొత్తం కూడా అప్రమత్తం చేసుకున్నామని అంటున్నారు అధికారులు. 12 జిల్లాలు 21 కోస్టల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు. 595 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని, పోలీసులతో వారికి సమన్వయం చేస్తున్నామని అంటున్నారు అధికారులు. దీనిపై మా ప్రతినిధి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరం దాదాపుగా 1050 కిలోమీటర్ల మేర మొత్తం సముద్ర తీర భద్రత సమీక్ష అయితే జరుగుతుంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. అటు మెరైన్, కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీస్ మొత్తం అందరూ కూడా దీనిలో పాల్గొంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఆటంకవాదులు, అటు టెర్రరిస్టులే కావచ్చు, ఇతర ఆటంకవాదులు ఎవరైనా సరే దేశ విద్రోహ చర్యలు చేపట్టడానికి సముద్ర తీర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా క్యాచ్ చేయడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే నిన్న ఈ రోజు అంటే 2 రోజుల పాటు వివిధ నగరాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మాల్స్ లో, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఇవైతే చేస్తున్నటువంటిది అయితే ఉంది. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి సిటీస్ లో ముఖ్యంగా వీటికి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సిటీస్ లో ఏ విధమైనటువంటి భద్రతా లోపాలు లేకుండా ఉండేలాగా వెనుక కనిపిస్తున్నటువంటి కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి షిప్స్ ఏ విధంగా అయితే సముద్ర తీర ప్రాంతాల్లో నిరంతరం అవి గస్తీ నిర్వహిస్తూనే ఉంటాయి. దీంతో లోకల్ పోలీస్, అదేవిధంగా కోస్ట్ గార్డ్, మెరైన్, వీళ్ళందరికీ తోడు ఫిషరీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే సముద్ర తీర ప్రాంతంలో దాదాపుగా 1800 మంది 21 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇదంతా నిర్వహిస్తున్నారు. ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ తీరంతో పాటుగా అటు గుజరాత్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఇదైతే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. కేంద్ర నుంచి వస్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం కూడా మనం చూస్తున్నాం కదా, ఈ కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి షిప్స్ నిరంతరం సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి గస్తీ కాస్తూనే ఉంటాయి. గస్తీని అంటే సాధారణ గస్తీ కాకుండా స్పెషల్ సమయాల్లో కూడా, ముఖ్యంగా చూస్తే నిన్న ఈ రోజు సముద్ర తీర ప్రాంతాలతో పాటుగా పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు, దీనికి తోడు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇటు కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, లోకల్ పోలీసులు కలిసి ఆటంకవాదులు ఎవరన్నా వచ్చినా వాళ్ళందరినీ ఏ విధంగా ఎదుర్కొనాలి, భద్రతాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద ఈ మాక్ డ్రిల్ డెమో అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపు 595కి సంబంధించినటువంటి ఈ మత్స్యకార గ్రామాలు, అది మత్స్యకారులు అయితే ఉన్నటువంటిది అవుతుందో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, ఎందుకంటే సముద్ర తీరంలో ముఖ్యంగా మత్స్యకారులదే ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. ఎందుకంటే మత్స్యకారులు ప్రతి చోట వాళ్ళు వేటకు వెళ్ళినటువంటి సమయం అయితే కనిపిస్తుంది. ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఎక్కడ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసేది కూడా మత్స్యకారులే. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తము సముద్ర తీర ప్రాంతం, అటు ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడ వరకు ఉన్నటువంటి మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కోస్ట్ గార్డ్, మెరైన్, ఫిషరీస్, లోకల్ పోలీస్, అదేవిధంగా ఇతర అధికారులతో ప్రస్తుతం అయితే డెమో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసిన దాని ప్రకారం కూడా వెళ్తున్న దాని ప్రకారం అక్కడ కోస్ట్ గార్డు పోలీస్ స్టేషన్ అయితే ఉంది. అక్కడ మనకి అంటే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారనేది తెలియకుండా అత్యంత రహస్యంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గస్తీ అనేది నిరంతరం కాస్తూనే ఉంటారు. ఈ గస్తీకి సంబంధించి కొత్త వ్యక్తులు, బయట వ్యక్తులు ఎవరన్నా వస్తే వాళ్ళని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి సంబంధించి ఈ యొక్క డెమో అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. మనకి గస్తీ కాస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు సముద్ర తీర ప్రాంతాల్లో నిరంతర గస్తీ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి డిఐజీ గోపీనాథ్ జెట్టి దీని పర్యవేక్షణ అయితే ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే సముద్ర తీర భద్రతపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి ప్రస్తుతం ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.